వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అంటే యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో ఒకటి మెన్షన్ చేశాను, ఎక్స్పెన్సెస్ గురించి స్పాన్సర్షిప్ వీసాల గురించి నేను మాట్లాడతానని చెప్పేసి. అండ్ యూకేలో మనం సర్వే అవ్వగలుగుతామా పర్ మంత్, పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇండియా నుంచి ఏదైనా లోన్ తీసుకుంటే కనుక ఆ లోన్ క్లియర్ చేసుకోగలుగుతామా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ. ఈ వీడియో నేను ఒక ఎస్టిమేషన్ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జాక్ట్గా ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్న ఉద్దేశం కాదు. మేము యాక్చువల్లీ మాంచెస్టర్లో ఉంటాము. మాంచెస్టర్ రేట్స్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. మాంచెస్టర్ అనే కాదండి, యూకేలో యాక్చువల్లీ ఎక్కడైనా సరే గ్రాసరీస్ పరంగా వీటి పరంగా పెద్ద ఎక్స్పెన్సెస్లో తేడా ఉండకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే అకామిడేషన్లో తేడా ఉంటుంది. సో నేను ఈ వీడియో వచ్చేసి 2025లో రికార్డ్ చేస్తున్నాను. ఈ టైం పీరియడ్లో ఉన్న ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సాటర్డే రిలీజ్ చేస్తాము. ఒకవేళ రిలీజ్ చేయలేకపోతేనో, ఆ నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేస్తా. అప్పటికి కూడా అవ్వకపోతేనో, ఎప్పుడైనా సాటర్డేనే రిలీజ్ చేస్తాను. స్టూడెంట్స్ ఎవరైనా సరే యూకేకి రావాలంటే, యూకేకే కదండి, కెనడాకి కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికాకి కానీ ఫస్ట్ వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్. ఇక్కడ ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు. ఇంకా ఏం చేస్తారు, అక్కడి నుంచి ఎవరో ఒకరితో కాంటాక్ట్ అవుతారు ఆన్లైన్లో. ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఏదో రూము ఏదో హౌస్ ఫొటోస్ పంపించేసేసి ఈ హౌస్ ఉంది అవైలబిలిటీ, మాకు ఇంత కట్టండి, 300 400 ఎంత పడితే అంత, వాడికి నోటికి వచ్చినంత ఒక 500 పౌండ్లు ఇక్కడికి ఇచ్చేస్తారు అడ్వాన్స్ కింద. వాడేం చేస్తాడు, నెక్స్ట్ నుంచి ఫోన్లు ఎత్తడం మానేస్తాడు. ఇలాంటి స్కామ్లు రోజుకి ఒకటి జరుగుతుంది. సో ఇలాంటివి లేకుండా మంచి అకామిడేషన్ ఒకటి కావాలి అనుకుంటే కనుక అంబర్ స్టూడెంట్ అకామిడేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. అందులో ఏంటంటే మీకు యూనివర్సిటీ దగ్గరలో ఉన్న లొకేషన్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక యూకేలోనే కాదు, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా అన్ని చోట్ల వీళ్ళ అయితే నెట్వర్క్ అనేది ఉందన్నమాట. అన్ని చోట్ల వీళ్ళ అకామిడేషన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అయితే మనం షేరింగ్లో ఉండొచ్చు, దానికి తగ్గ కాస్ట్ దానికి ఉంటుంది. లేదు ఇండివిజువల్గా ఉంటాను, నాకు ప్రైవేట్గా ఉండాలి అనుకుంటే కనుక దానికి స్టూడియో రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా అలా ఉంటాయి. లేదు షేరింగ్ అయినా పర్లేదు అనుకుంటే షేరింగ్ ఉంటుంది. ఫెసిలిటీస్ బట్టి కూడా మన కాస్ట్ అనేది వేరియేషన్స్ అనేది ఉంటాయి. లైక్ జిమ్ ఇలాంటివి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇండియా నుంచి ఒక రూమ్ చూసేసి అంటే ఆన్లైన్లో చూసేసుకున్నారు, అది ఓకే అనుకున్నారు, దానికి అమౌంట్ పే చేసుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రూము మీకు అనుకున్న విధంగా లేకపోయినా మీకు నచ్చకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే మీ కంఫర్ట్ కొద్దీ ఇంకో రూమ్కి చేంజ్ చేయిస్తారు. మీకు ఎవరికైనా ఈ అకామిడేషన్ గురించి మోర్ డీటెయిల్స్ కావాల్సి వస్తే కనుక కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ ఇన్ చేయండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడదాం. ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడాలంటే ముందు మనం సంపాదన ఎంత వస్తుందో దాని గురించి మాట్లాడాలి. అసలు సంపాదన ఒక స్టూడెంట్ గురించి మాట్లాడదాం అండి. ఫస్ట్ స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ మినిమం వేజ్ రేట్ వచ్చేసి 11.44 ఈ రోజు వరకు కూడా ఉంది. కానీ నెక్స్ట్ మంత్ నుంచి అది £12.21కి చేంజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మార్చిలో ఉన్నాము. ఏప్రిల్ నుంచి ఈ వేజ్ రేట్ అనేది వస్తుంది. ఇది ఒక రకంగా మంచి విషయమే. దాని తగ్గట్టు ఎక్స్పెన్సెస్ కూడా అలాగే పెరిగిపోతున్నాయి. స్టూడెంట్స్కి ఏంటంటే వీక్లీ 20 అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో 20 అవర్స్ చొప్పున వేసుకుంటే కనుక 4 వీక్స్కి గాను జాబ్ ఉంటే, నేను చెప్తున్నాను అండి, జాబ్ లేకపోతే కాదు, 2-3 రోజులకు వర్క్కి వెళ్ళే వాళ్ళకి ఇది వర్తించకపోవచ్చు. ప్రాపర్గా ఒక 20 అవర్స్ జాబ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. £850 నుంచి £900 ఇన్ బిట్వీన్లో మీకు వస్తుంది. ఎందుకంటే 20 అవర్స్ అంటే 20 అవర్స్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు మనకు అవర్స్. 18 అవర్స్ ఇస్తారు, 19 అవర్స్ ఇస్తారు, 17 అవర్సే ఇస్తారు, ఇలా ఉంటాయి అనమాట. ఎక్కువ చేయకూడదు, తక్కువ ఎంతైనా చేసుకోవచ్చు. బట్ 20కి ఎబో చేసుకోకుండా చేస్తే కనుక పిహెచ్డబ్ల్యూ ఇబ్బందులు వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా మనం 20 లోపు చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 850 నుంచి £900 వరకు మనం జనరేట్ చేయొచ్చు. ఈ ఇన్కమ్తో మనం సర్వే అవ్వగలుగుతామంటే, టు బీ హానెస్ట్ ఇదే ఇన్కమ్తో ఇయర్ మొత్తం చూసుకుంటే కనుక అంత సర్వే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇండియాలో లోన్స్ అవి పే చేసుకోవాలి. సో ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 months హాలిడేస్ వస్తాయి. నేను 2 years కోర్స్ గురించి నేను చెప్తున్నానండి. 2 years కోర్స్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్లో మీకు డిసెంబర్లో 3 weeks హాలిడేస్ వస్తాయి, క్రిస్మస్ హాలిడేస్. అవి కాకుండా ఈస్టర్లో 2 weeks హాలిడేస్ వస్తాయి. అవి కాకుండా సమ్మర్లో ఆల్మోస్ట్ 4 months హాలిడేస్ వస్తాయి. ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇంచుమించు యావరేజ్గా చూసుకున్న 5 months అనేది కంపల్సరీ స్టూడెంట్కి వస్తుంది పర్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్లో 5 months వచ్చింది, సెకండ్ ఇయర్లో 5 months హాలిడేస్ వచ్చినాయి. ఓవరాల్గా 24 monthsకి గాను 10 months హాలిడేస్ అనేది వచ్చినాయి. ఒకవేళ 1 year కోర్సే తీసుకుంటే కనుక మీరు ఫస్ట్ డే నుంచి కూడా పిహెచ్డబ్ల్యూకి అమౌంట్ అనేది కొంతవరకు సేవ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకుండా. 2 years కనుక మీరు కోర్స్ తీసుకుంటే కనుక 10 months హాలిడేస్ వచ్చినాయి. ఈ 10 monthsలో ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను అనుకోవడం 5 monthsకి గాను ఒక £6,000 మీరు సంపాదించుకోవచ్చు అండి. 10 monthsకి గాను £12,000 సంపాదించుకోవచ్చు. అంటే పర్ మంత్ 1300 చొప్పున నేను క్యాలిక్యులేట్ చేసి నేను చెప్తున్నాను. దానికి మీకు ఎక్కువ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నేను జస్ట్ ఒక £1300 రఫ్లీ చెప్తున్నాను అంతే. 5 = 10 monthsకి గాను
ఆల్మోస్ట్ 12,000 పౌండ్స్ అనేది 2 ఇయర్స్కి కానీ సంపాదించుకోవచ్చు. ఓన్లీ 10 మంత్సే కాదు కదా, మిగిలిన టైం కూడా వర్క్ చేస్తాను కదా, అందులో కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాం కదా అనొచ్చు. ఎస్, సంపాదించుకోవచ్చు. అందులో కూడా ఎంతో కొంత తీసుకొని ఓవరాల్గా ఏంటి, మీకు పిహెచ్డబ్ల్యూకి 3 lakhs ఖర్చు అవుతుంది ఒక పర్సన్కి అయితే కనుక. అదే ఫ్యామిలీతో ఉంటే ఇద్దరు పర్సన్స్ ఉంటే కనుక 6 lakhs అవుతుంది. సో ఒక 3 lakhs మీరు పిహెచ్డబ్ల్యూకి పక్కన పెట్టేసుకున్నా, రిమైనింగ్ ఏంటంటే లోన్కి రీపే చేసుకొని అట్ ది సేమ్ టైం పిహెచ్డబ్ల్యూ 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఫుల్ టైమ్ 2 ఇయర్స్ చేసేసుకోవచ్చు కాబట్టి పర్ వీక్ 40+ అవర్స్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లోన్ అంతా క్లియర్ చేసుకుని ఎంతో కొంత వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ జాబ్ అనేది ఇంపార్టెంట్. జాబు పక్కా చేయాల్సిందే. జాబ్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. జాబ్ చేయకపోతేనే ఈ ఇన్కమ్ అనేది కనిపించదు అనమాట. ఇన్కమ్ కనిపించినప్పుడు ఎక్స్పెన్సెస్ బాగా భారంగా అయిపోతాయి. పర్ ఇయర్కి 12,000 లోపు సంపాదిస్తే కనుక 0 ట్యాక్స్ అండి ఇక్కడ. సో స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ ట్యాక్స్ లేదు. ఒకవేళ మీకు ట్యాక్స్ ఉన్నా కూడా 12,000 లోపే సంపాదన ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 0 ట్యాక్స్లో మీరు ఉండిపోతారు. మీరు పిహెచ్డబ్ల్యూకి వచ్చిన తర్వాత ఏమందంటే అప్పుడు మీకు ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది, 12,000 అబోవ్ అయిపోతే కనుక 50,000 లోపు 20% ట్యాక్స్ అనేది పే చేయాలి. అంటే అబౌవ్ 12,000 పర్ ఇయర్కి మీరు సంపాదిస్తే 20% ట్యాక్స్ అనేది పడుతుంది. సరే ఓకే, అదంతా పక్కన పెడితే పార్ట్ టైంలో ఇలా అయితే ఇంత ఇన్కమ్ అయితే వస్తుంది. మరి ఎక్స్పెన్సెస్ పరిస్థితి ఏంటి అనుకుంటే ఫస్ట్ థింగ్ అకామిడేషన్ అండి. మీ ఎక్స్పెన్సెస్ అంతా కూడా అకామిడేషన్ మీద బేసే ఉంటుందండి. ఎందుకంటే మేజర్ మీకు అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. లండన్ కాకుండా బయట ఏ సిటీలో అయినా సరే ఒక స్టూడెంట్కి ఒక పర్సన్కి 300 పెట్టుకుంటే కనుక అకామిడేషన్కి సరిపోద్ది. అంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన ఇది అంటే మీరు తీసుకునే లగ్జరీని బట్టి దాన్ని బట్టి మీకు పెరుగుతుంది. కానీ మెయిన్ లండన్ కాకుండా కనుక వేరే చోట 300 నుంచి 350, 400 ఈ బిట్వీన్లోనే మీకు అకామిడేషన్ అనేది అవైలబిలిటీ దొరుకుతుంది. ఏ షేరింగ్లోకి వెళ్ళినా కూడా ఈ లోపే ఉంటుంది, 400 లోపు అయితే ఉంటుంది. ఆ బిల్స్ అని ఈ బిల్స్ అని అన్నీ వేసుకున్నా కూడా యాక్చువల్లీ మీకు కౌన్సిల్ ట్యాక్స్ ఉంటుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో మిగిలిన అన్ని బిల్స్ వేసుకున్నా కూడా ఒక 50 pounds వేసుకున్నా 450 pounds దాకా వెళ్తారు. ఇంకా ఖర్చు ఏమన్నా ఉంటుంది అంటే గ్రాసరీస్ ఖర్చు అండి. గ్రాసరీస్ ఏంటంటే లైక్ 50 poundsలో ఖర్చు పెట్టుకోవచ్చు, 100 poundsలో ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక యావరేజ్గా ఒక పర్సన్కి వచ్చేసి ఒక 100 pounds అయితే ఈజీగా అయిపోతుంది. సో 450 నుంచి ఇంకో 550 వరకు వెళ్తుంది. ఇది ఏంటి, లండన్ కాకుండా రిమైనింగ్ సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ లండన్లో ఉండే వాళ్ళకి ఇది వర్తించదు. ఎందుకంటే సెంట్రల్ లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు జస్ట్ రెంట్కే 500, 600 దాకా వెళ్ళిపోతుంది ఒక పర్సన్కే. అది కాకుండా మీకు ఇంకొంచెం గ్రాసరీస్ అని అవని ఇవని, గ్రాసరీస్ పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు, ఒక 100 వేసుకోవచ్చు. 600 అనుకుందాం, మీకు రెంట్కే 600 అవుతుంది అనుకుందాం. ఇంకో 100 వచ్చేసి మీకు ఈ గ్రాసరీస్కి వేసుకున్నా, ఇంకో 50 వచ్చేసి బిల్స్ వాటికి వేసుకున్నా మీకు మొత్తం 750 దాకా అరౌండ్ అవుతుంది. ఇది కాకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి అన్నీ వేసుకొని ఒక 1000 pounds సెంట్రల్ లండన్లో ఉంటే 1000 pounds వెళ్ళిపోతాయి. లేదు ఇక్కడ రిమైనింగ్ ఏ సిటీలో ఉన్నా కూడా 450 pounds అనుకున్నాం కదా, అది కాకుండా ఒక 100 గ్రాసరీస్ అనుకుంటే 550 pounds అవుతుంది కదా. 550 కాకుండా ఇక్కడ ఏంటి, ఒక ట్రామ్ పాస్ 4 zonesకి కానీ 104 pounds పడుతుందండి. మాంచెస్టర్లో అయితే ఒక ట్రామ్ పాస్ మొత్తం అన్ని జోన్స్కి కలిపి నేను చెప్తున్నాను. లేదు 2 జోన్సే నేను ట్రావెల్ చేస్తాను అనుకుంటే కనుక 2 జోన్స్కి 36 pounds ఉంటుంది. 3 జోన్స్ అయితే 80 చేంజ్ ఉంటుంది. అలాగే బస్ పాస్ అయితే కనుక పర్ మంత్కి స్టూడెంట్కి 62 pounds పడుతుంది. లేదు నార్మల్ టైర్ 2 వీసా వాళ్ళకి 84, 82 ఎంత పడుతుంది. మొత్తం ఇంకా సిటీ మొత్తం తిరగచ్చు అనమాట. ఒక్కొక్క సిటీలో ఇంచుమించు ఈ కాస్ట్ అయితే ఉంటుంది. సో రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 50 నుంచి 100 pounds మధ్యలో మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఖర్చు ఉంటుంది. అవుట్ ఆఫ్ సిటీల్లో మాట్లాడుకుంటున్నాం కదా, అవుట్ ఆఫ్ సిటీల్లో ఆల్మోస్ట్ ఇందాక ఎంత చెప్పాను, 550 + 100 650 + 750 ట్రాన్స్పోర్టేషన్తో కలుపుకొని ఇంచుమించు అరౌండ్ యావరేజ్గా 750 pounds పర్ పర్సన్కి అయితే ఖర్చు అవుతుంది. నేను ఎన్ఐ పేమెంట్ మ్యాక్సిమం వీక్లీ స్టూడెంట్ 15 to 20 hours చేసే వాళ్ళ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని పర్ మంత్ ఇన్కమ్ 850 to 900 అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. మీకు ఒక 700 దాకా ఖర్చు అయితే కనుక మీకు రిమైనింగ్ మిగిలేది ఒక 100, 200 ఇన్ బిట్వీన్ అంత మిగులుతుంది పర్ మంత్కి. ఏంటండి ఒక 200 poundsతో మనం ఏం చేయగలుగుతాం, యూనివర్సిటీ ఫీజు కట్టగలుగుతాం. ఎందుకంటే కొంతమంది యూనివర్సిటీ ఫీజు సగం అక్కడ కట్టేస్తారు, సగం ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టుకుందాం అనుకుంటారు. ఏది బ్యాంక్ లోన్ తీసుకోకుండా నార్మల్గా హ్యాండ్ లోన్ తీసుకొని వచ్చేవాళ్ళు ఇది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఫేస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి ఎక్స్పెన్సెస్ పరంగా. ఇంకోటి ఏంటంటే మనకి మొబైల్ రీఛార్జ్ కూడా ఉంటుంది. ఆ రీఛార్జ్ వచ్చేసి మనకి 10 pounds నుంచి 20 pounds మధ్యలో, అంటే ఒక్కొక్క నెట్వర్క్కి ఒక్కొక్క ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్ని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు, మనకి ఎంత జీబీ కావాలి ఏంటి అనేది. యూకేలో ఎక్కువ జీబీ అయితే అంటే బయట ఎక్కువ మనం ఉండము. ఆల్మోస్ట్ మనం ఉంటే ఆఫీస్లో ఉంటాము, లేదంటే కనుక ఇంట్లో ఉంటాము. ఇంట్లో వైఫై ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే వైఫై అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువ జీబీ తీసుకుంటేనే
మనకి పర్ మంత్ అది కట్టే తక్కువ అవుతది. అది కాకుండా మనం ఓడియన్ పాస్ గాని, ఇంకోటి గాని తీసుకున్నా అది రఫ్‌గా ఒక 20 పౌండ్స్ ఇలా అవుతూ ఉంటాయి. సో, ఎలా చూసుకున్నా సరే మంత్లీ ఒక 200 పౌండ్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇండియన్ కరెన్సీలో 20,000 రూపీస్. ఇది ఏంటి జస్ట్ మీరు స్టూడెంట్‌గా లైఫ్ డీల్ చేస్తున్న కొంతకాలం మాత్రమే. హాలిడేస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఆబ్వియస్లీ ఇన్‌కమ్ అనేది ఎక్కువ ఉంటది. ఆ తర్వాత పీఎస్‌డబ్ల్యూలో మీరు వచ్చిన తర్వాత 40 అవర్స్ చేసుకుంటారు. ఆ 2 ఇయర్స్ కూడా ఎవ్రీ మంత్ మీ ఇన్‌కమ్ అనేది మంచిగానే ఉంటది. అవి కాకుండా మీకు పెద్దగా చేంజ్ అవ్వవు. ఇదే లైఫ్‌ని డీల్ చేస్తూ వెళ్తే గనక, ఎక్స్‌పెన్సెస్ పెంచుకోకుండా వెళ్తే గనక, అప్పుడు మీరు ఇన్‌కమ్ ఎంతో కొంత సేవ్ చేసుకొని పర్ మంత్ ఒక 1,00,000 రూపీ దాకైనా సేవ్ చేసుకొని ఇండియాకి ఆ అప్పులనేది రీఫండ్ చేసుకుంటా, వీలైనంత వరకు అప్పులు తీర్చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే పీఎస్‌డబ్ల్యూ కూడా అయిపోతున్న టైంలో మనకి ఒకవేళ జాబ్ కొడితే గనక స్పాన్సర్‌షిప్ జాబ్ కొడితే ఇక్కడ ఉండి సెటిల్ అవుతారు. లేదు అంటే వెనక్కెళ్ళిపోతారు. లేదు అంటే స్పాన్సర్‌షిప్ జాబ్ కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే మళ్ళీ పెద్ద హెడేక్ అయిపోద్ది. దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. వీడియో చేసి నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడైనా అప్‌లోడ్ చేసేస్తాను స్పాన్సర్‌షిప్ హెడేక్ గురించి. సో, ఇన్ని గందరగోళాల మధ్యలో, ఇన్ని కష్టాల మధ్యలో యూకేకి రావచ్చా? వద్దా? అసలు సిట్యుయేషన్ ఏంటని అడిగే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ క్వెషన్‌కి నా ఆన్సర్ ఏందంటే కష్టాలు ఎక్కడైనా ఒకటే. ఫస్ట్ థింగ్ నేను యూకేకి రమ్మని నేను చెప్పట్లేదు. రావద్దని కూడా నేను చెప్పట్లేదు. బట్ వన్ థింగ్ ఏందంటే కష్టాలు ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడైనా మనం గేమ్ ఆడాల్సిందే. ఇక్కడికొచ్చినా కష్టపడాలి, ఇండియాలో ఉన్నా కష్టపడాలి, ఇంకో ప్లేస్‌కెళ్ళినా కూడా కష్టపడాల్సిందే. ప్రొడక్ట్ బేస్డ్ కంట్రీ అయితే కాదండి. టు బీ హానెస్ట్ మాట్లాడుకుంటే యూకే కంటే కూడా ఇండియాలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు. హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయిపోతుంది. సో, కంపేర్ చేసుకుంటే యూకే కంటే అది బెటర్‌గా అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ సర్వీస్ బేస్డ్ కంట్రీయే. సో, ఆబ్వియస్లీ ఏంటి కొత్త కంపెనీస్ రావట్లేదు. కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. అండ్ ఇదేంటి యూరోపియన్ కంట్రీస్ నుంచి పక్కొచ్చేసింది యూకే. అప్పటి నుంచి దీని జీడీపీ కూడా డౌన్ అవుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడేంటి జనాలు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు ఉండట్లేదు. ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఒక మంచి జాబ్ కొట్టి ఇక్కడ ఉంటే గనక లైఫ్ కూడా బావుంటుంది. ఇది స్టూడెంట్ గురించి చెప్పాను కదా! అదే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండి డీల్ చేయాలనుకుంటే గనక వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక డబుల్ బెడ్‌రూమో ఇలా తీసుకుంటారు కదా! 1000 పౌండ్స్ పెట్టుకుంటే గనక మీరు ఒక డబుల్ బెడ్‌రూమ్ గాని, సింగిల్ బెడ్‌రూమ్ గాని, స్టూడియో గాని తీసుకొని యాక్చువల్లీ సింగిల్ బెడ్‌రూమ్ చాలా కష్టంగా దొరుకుతున్నాయి. సింగిల్ బెడ్‌రూమ్‌కి, డబుల్ బెడ్‌రూమ్‌కి పెద్ద కాస్ట్ వేరియేషన్ అయితే ఉండదు. సో, ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్ తీసుకుంటే గనక ఇంచుమించు అరౌండ్ ఒక 1000 పౌండ్స్ పెట్టుకుంటే మీకు రెంట్ గాని, లేకపోతే బిల్స్ కానీ ఇవన్నీ కలుపుకొని 1100 పౌండ్స్‌లో మీరు ఒక డబుల్ బెడ్‌రూమ్ అనేది తీసేసుకోవచ్చు. హౌస్ తీసేసుకొని అందులో ఉండొచ్చు. మిగిలిన ఎక్స్‌పెన్సెస్ పెద్ద చేంజ్ కాకపోవచ్చు. అకామిడేషన్ ఒకటే ఫ్యామిలీకైతే చేంజ్ ఓవర్ అనేది ఉంటది. అండ్ ఒక టైర్ 2 వీసాల మీద స్పాన్సర్‌షిప్ వాళ్ళకేంటంటే ఇన్‌కమ్ కొంచెం ఎక్కువ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ టాక్స్‌లు కూడా అలాగే ఉంటాయి పాపం. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా కేర్ హోమ్‌లో చేసేవాళ్ళకి ఒకలాగా ఉంటది. లేదంటే నార్మల్‌గా చేసేవాళ్ళకి ఒకలా ఉంటది. అరౌండ్ ఇంచుమించు అయితే గనక యావరేజ్‌గా చూసుకుంటే ఒక 2,00,000 అయితే సంపాదిస్తారు పర్ మంత్‌కి. సో, 2,00,000 సంపాదించేవాడు అండ్ ఫ్యామిలీతో ఉంటాడు కాబట్టి టైర్ 2 వీసా మీద ఉన్న పర్సను అతనేంటంటే 1000 అట్‌లీస్ట్ 1000 తీసుకెళ్ళి వాళ్ళ అకామిడేషన్‌కి పిల్లలకి ఖర్చుకి వాటిలికి ఈటిలికి 1000, 1500 లోపు అక్కడే అయిపోతాయన్నమాట. ఇంక మిగిలించుకుంటేది ఆ మిగిలినయి ఒక ఒకవేళ 1000లోనే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ మేనేజ్ చేసుకుంటే గనక ఇంకో 1000 మిగులుతది. ఇక్కడ లైఫ్ అయితే బానే ఉంటది. ఏంటి ఒక జాబ్ ఉండి, ప్రాపర్‌గా ఇన్‌కమ్ ఉండి, అకామిడేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆళ్ళతో ఈళ్ళతో గొడవలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటే లైఫ్ బావుంటది. అండ్ కష్టపడాల్సిందే. తప్పదు. ఇక్కడున్న వెదర్‌కి, ఇక్కడున్న కండిషన్స్‌కి అన్నిటికి కష్టపడాల్సిందే. ఆల్మోస్ట్ అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. నేనేమన్నా చెప్పిన వాటిలో ఏదైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే గనక కింద మీరు యాడ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి కూడా అవి తెలుస్తాయి. ఈ పాయింట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.